రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు ఉపవాసము, మరి ఉపవాస ప్రార్థన, దేవునితో సహవాసం. 25 ప్రసంగాలు ఇంతవరకు చేసినాను. మరి మీరు కేవలం ఉపవాస ప్రార్థన గురించి ప్రసంగాలు వింటున్నారా, లేక ఉపవసించి ప్రార్థన చేస్తున్నారా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనకు ఉపవాసంతోనే రావాలి కదా, ఉపవసించి దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మీకు పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుకు మీరు విధేయులైతే తప్పకుండా మీకు మరి మీ సమస్యలకు పరిష్కారం, పైగా మీరు ఊహించని కార్యాలు మీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. ఉపవాసం ఎందుకు చేయాలి? సిలువలో అన్నీ ఆయన సమాప్తం చేసినాడు కదా అని అంటారు. అదంతా తప్పుడు సిద్ధాంతాలు. ఉపవాస ప్రార్థన ప్రవక్తలు చేసినారు, అపోస్తలులు చేసినారు, భక్తులు చేసినారు, విశ్వాసులు చేసినారు. సంఘము కూడా ఏకగ్రీవంగా ఉపవసించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగింది. ప్రభువే ఉపవసించి ప్రార్థించినప్పుడు మనకేమైంది? కాబట్టి తప్పకుండా విశ్వాసి ఉపవసించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చాలా సమస్యలతో మీరు తల్లడిల్లిపోతారు, నెత్తి బాదుకుంటారు, గుండె కొట్టుకుంటారు, కేకలు వేస్తారు, పల్టీలు కొడతారు, ఇల్లంతా నరకంగా మార్చుకుంటారు. మీరు అదే సమయంలో ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం పాయలైనట్లు మీ సమస్యలు పాయలైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. నువ్వు ఉపవసించడానికి ఎప్పుడు భయపడే అవసరం లేదు. 24 గంటలు కేవలము దాహమైనప్పుడు కొద్దిగా నీళ్ళను మాత్రం పుచ్చుకొని నువ్వు 24 గంటలు ఉపవాసం ఉండగలుగుతావు. అంటే నాకు అది ఉంది, ఇది ఉంది, బలహీనత అంటే మరి ఇలాగే సాకులు చెప్పుకుంటే నీ జీవితం అంతమైపోతుంది. ఉపవసించి దేవుని సన్నిధిని అనుభవించి మందిరానికి వచ్చి దేవుని వాక్యం విన్నవారు ఎవరు కూడా అకాల మరణాలు పొందలేదు. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన వారు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినమంతటి కావాల్సిన శక్తిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరేమి భయపడే అవసరం లేదు. దేవుని సెలవు లేకుండా మీకు చావు రాదు. దేవుని సెలవు లేకుండా మేము ఏది అంటదు. దేవుని స్తోత్రం. కాబట్టి మీ కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఏ విధంగా నువ్వు స్పందిస్తున్నావు సమస్యలకు? నువ్వు వాళ్ళను వీళ్ళను ఆధారం చేసుకుంటున్నావా, లేక దేవుని సన్నిధిలో నీవు ఉపవసించి ప్రార్థన చేస్తున్నావా? భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి ఉపవాసము దేవుని శక్తి కొరకు కనిపెట్టడం అని మర్చిపోకుండా వారంకి ఒక్కసారి, యూదులైతే వారానికి 2 పర్యాయములు ఉపవసిస్తారట. వాళ్ళు చాలా నిష్టంగా ఉపవసిస్తారు. పరిసయుడు ప్రార్థనలు అంటాడు కదా, వారము నాకు ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాను? 2 పర్యాయములు. దేవునికి ప్రతిష్ఠితమైన దినం. యు ట్రై దిస్ 24 hours వాటర్ ఫాస్టింగ్. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారము లభిస్తుందని టీవీ ద్వారా విన్నవారిని కూడా నేను దేవుని సేవకురాలుగా మరి మనవి చేస్తున్నాను. మరి సమస్యలు సమసిపోతాయి.
శరీరము నలగొట్టుకోవడం, మరి నీలో ఉన్న ఆత్మను బలపరచుకోవడమే ఉపవాసం. అంటే యువర్ స్పిరిట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్ దాన్ యువర్ బాడీ శరీరము బలహీనమయ్యి అంటే తగ్గించుకుంటారు. ఉపవాసం ఉండగానే నీకు మరి శరీరం తగ్గిపోతుంది. దేవుని ఆత్మ నీలో తీవ్రత ఆసక్తి పొందుకుంటుంది. కాబట్టి ఈరోజు మరి ఉపవాస ప్రార్థన, దేవునితో సహవాసం అనే అంశం మీద కొన్ని మాటలు మీతో ముచ్చటించాలని ప్రేరణ కలిగి ఉన్నాను. మరి ఉపవాసం అంటే కేవలం ఆహారం మానుకోవడం మాత్రం కాదు, దేవునితో వసించాలి. యు హావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు? మాకు సమయం లేదండి, మాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి, మేము ఆఫీస్కి వెళ్ళాలండి, మాకు చాలా షాపింగ్లు ఉన్నాయండి, షికార్లు ఉన్నాయండి, స్నేహితులు వస్తున్నారండి, ఇవన్నీ మామూలే. కానీ నీకు ఆపద సంభవించినప్పుడు, నువ్వు చిక్కుల్లో పడిపోయినప్పుడు, ఏదైనా రోగం నిన్ను సోకినప్పుడు, కష్టాల్లో ఉపద్రవాల్లో నువ్వు ఉన్నప్పుడు ఇవేమీ అక్కడికి రావు. నువ్వు ఉపవసించి ప్రార్థించి పుంజుకున్న శక్తి నిన్ను అపాయముల నుండి, ఆపదల నుండి, కీడు నుండి నిన్నేం చేస్తుంది? తప్పిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శిక్ష కూడా, దేవుని ఉగ్రతను కూడా నెట్టేస్తుంది ఉపవాస ప్రార్థన శక్తి. మరి వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ ఉపవాసము అంటే నువ్వు వ్యర్థమైన కార్యాల మీద మనసు పెట్టకుండా నీవు దేవునితో కలవాలి, దేవునితో ఐక్యం కావాలని, దేవుని మాటలు వినాలని, దేవుని మనస్సు తెలుసుకోవాలని, దేవునితో నీ వ్యాజ్యము మరి పంచుకోవాలని, నీ అవసరతలు అక్కర్లన్నీ దేవునికి తెలియజేయడం, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఏం చేస్తున్నావు? కుమ్మరించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము దేవునితో ఉన్న సంబంధాన్ని సాతానుడు దోచుకోలేడు. ద ఓన్లీ థింగ్ దట్ సాటన్ కెనాట్ డూ, ఇట్ కెనాట్ బ్రేక్ ద బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునితో నువ్వు ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉంటే ఆ బంధాన్ని త్రుంచివేయడానికి సాతానునికి సాధ్యమో కాదు. అందుకే నీవు దేవునితో పటిష్ఠితమైన బంధం కలిగి ఉండాలి. మానవులతో బంధం కలిగి ఉంటే అది నూలుపోగులా ఎప్పుడైనా తెగిపోతుంది. ఒక యవనస్తురాలతో నేను మాట్లాడుతున్నాను. 9 సంవత్సరాలు ప్రేమించినాడు, ఇప్పుడు మాయమైపోయినాడు, ఎక్కడున్నాడో తెలియదు. చూడండి, మానవుల ప్రేమ అంతంత మాత్రమే. అంతం వరకు ఉండి నిన్ను కాపాడేది దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు దేవునితో సహవాసం చేయడం ఉపవాసం అంటే. యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు తన మనస్సును నీకు తెలియజేస్తాడు. దేవుడు గూఢమైన సంగతులను నీకు బోధిస్తాడు, మర్మములను తెలియజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన సత్యములు నీ ముందుకు వచ్చేస్తుంది. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుడు మాట్లాడేది నీవు వింటావు. అంటే దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించుకున్నావు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు. ఉపవాసం ఉన్నప్పుడు మరి లోకరీతిగా ఉన్న పనులన్నీ పెట్టుకొని బజార్కు వెళ్ళడం కానీ, లేక అనేకమైన పనులు పెట్టుకుంటే ఉపవాసం ఉండి దానివల్ల ప్రయోజనం ఉండదు. నీ ఆత్మకు అభివృద్ధి లేదు కదా. అంటే యువర్ స్పిరిట్ ఈజ్ నాట్ గ్రోయింగ్, ఇట్ ఈస్ స్టంటెడ్. పైగా ఉపవాసం ఉంటున్నావు, నీవు లోకరీతిగా ఉన్న కార్యాలు కలాపాలన్నీ చేస్తుంటే శక్తి పొందుకోలేవు. కాబట్టి ఉపవాస ప్రార్థన తప్పకుండా నీ జీవితానికి గొప్ప మేలు చేస్తుందని చెప్పడంలో ఏ సందేహము లేదు. సహవాసం అన్నప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? బయటికి పోయిన తర్వాత ఎవరితో సహవాసం చేస్తున్నావు ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. చాలా దుర్మార్గంలో ఉండే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చినాడు. త్రాగుడు, పాపము, ఇవన్నీ కట్టులో ఉన్నాడు. ఒక దాదాపు 40 సంవత్సరాలు ఉంటాడు. ఆయన వచ్చి ఏమన్నాడు, అమ్మ నేను మారిపోయినాను, నేను యేసు ప్రభువును అంగీకరించినాను, నా జీవితం మారిపోయింది, నేను క్రొత్త సృష్టిగా అయిపోయినాను, నా కాళ్ళు కొట్టేస్తానని అన్నారు. ఎందుకంటే ఒక గాయం ద్వారా కాళ్ళు నరికేస్తానని డాక్టర్స్ అన్నారు. కానీ ప్రార్థనకు వచ్చిన తర్వాత వైద్యులు అన్నారు, నీకేం పర్వాలేదు, నీ కాళ్ళు కొట్టేయడం అవసరమో లేదు, మరి నీకు స్వస్థత
నీ దేవుడే నీకు ఇచ్చినాడు అని అంటే ఇతను చాలా సంతోషించి, అమ్మా 1,00,00,000 రూపాయలన్నా కానీ నాకు కాళ్ళు రాకపోయేది, కానీ ఇప్పుడు చూడండి నాకు కాళ్ళు ఉన్నాయి, గాయాలు మానిపోయింది, నా రోగం నయమైపోయింది. ఇలా మాట్లాడుతుంటే నేను అడిగినాను, నీవు మరి మారిపోయినావు అని అంటున్నావు, నీ సాంగత్యము ఏ సాంగత్యంలో ఉంటావు, విచ్ కంపెనీ యు ఆర్ ఇన్? నేను అడిగినాను, ఎందుకో నాకు అలాగ అడగాలనిపించింది. నీ సహవాసం ఎవరితో ఉందంటే పాత సహవాసమే అమ్మా, నేనే మారినాను, నా చుట్టూన్న వారు ఎవరు మారలేదు, నేను అక్కడ వాళ్ళతోనే సహవాసం చేస్తున్నాను, వాళ్ళతోనే నేను స్నేహం చేస్తున్నాను. మరి నేను వాళ్ళు తాగుతుంటే నువ్వు కూడా తాగాల్సి వస్తుంది కదా, వాళ్ళు తాగుతుంటే నేను నీళ్ళు తాగుతూ ఉంటాను, వాళ్ళు తింటూ మరి చెడ్డ మాటలు బూతులు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను నోరు మోసుకుని ఉంటాను. నేను దానికి అనుమతించను. నీవు ఎప్పుడు కూడా పాపులతో దుష్టులతో సహవాసము చేయకూడదు. నీ ప్రభావం వారి మీద పడాలి, కానీ వారితో కార్యాలు కలాపాలు చేస్తూ నీ సమయాన్ని అలా వ్యర్థం చేయకూడదు. నీవు మారిపోయినావు, ప్రభువుని అంగీకరించినావు, నీవు వారికి సువార్త చెప్పాల్సిందే, కానీ నీ సమయాన్ని మాత్రం వారికి ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు యూజ్ యువర్ టైం వెరీ వైజ్లీ అని చెప్పినాను. చూడండి, ఇలా కూడా కొందరు ఉంటారు, పాపులతో సహవాసం చేస్తే వారిని మేము రక్షిస్తామని అంటారు, వాళ్ళని రక్షించేది పోయి వీళ్ళే అటు వంగిపోతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్ హూమ్ యు ఆర్ కీపింగ్ కంపెనీ. దేవునితో సహవాసం మనకు కావాలి. మరి ఇంకెవరితో నువ్వు సహవాసం చేయకూడదు అంటే త్రాగుబోతులతో సహవాసం చేయొద్దని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తిండిపోతులతో కూడా సహవాసము చేయకూడదంట. త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుడు నేర్చుకుంటావు, తిండిపోతులతో సహవాసం చేస్తే తిండిపోతూ అయిపోతావు. కోపచిత్తులతో కూడా సహవాసం చేయొద్దని సామెతల గ్రంథంలో ఉంది. కోపచిత్తంతో సహవాసం చేస్తే నీకు కూడా కోపము అంటుకుంటుంది, నువ్వు కూడా అలాగే చిర్రుబుర్రుమంటావు దినమంతా. కాబట్టి దేవునితో ఉండాలి నీ సహవాసం. 1 కీర్తనలో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండదు, దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. అదంతా మీకు కంఠపాఠంగా వస్తుంది. అంటే దీని అర్థము నువ్వు దేవునితో సహవాసము చేయాలి. కొందరు ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఉదయం లేచి మిషన్ ఆన్ అయిందంటే నోరు ఆగదు, ఇంకా అదొక మిక్సీలాగా గ్రైండింగ్ మిషన్ ఒకటి, తిండి ఆగదు, కనబడినవన్నీ బొక్కుతూ ఉంటారు, తింటూ ఉంటారు, తిండి తిండి తిండి, తర్వాత మాటలు మాటలు మాటలు. అంటే జీవితంలో ఒక క్రమం అనేది లేదు. చైనాలో ఒక కప్ప ఉందంట, ఆ కప్ప ఉన్న పురుగులన్నీ మింగేస్తుందట, కనబడిన పురుగులన్నీ మిని పెద్ద బెలూన్ లాగా ఉబ్బిపోతుందంట. ఉబ్బి పురుగులు పొట్టంతా పురుగులతో నిండుకుంటుంది. ఒక్కసారి ఫట్ నన్ను సప్పుడు చచ్చిపోతుందంట. అంటే అది తిన్నది ఎందుకంటే చావడానికి. అలాగుంటారు చాలామంది. నీవు తినేయడం నీ దేహంకు ఆరోగ్యకరంగా ఉండాలి. మరి కొద్దిగా నిష్ఠ పాటించి ఒక 24 గంటలు నేను ఆహారానికి దూరంగా ఉంటాను, దేవునికి దగ్గరగా ఉంటాను. ఎంత బాగుంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు తిండి కదా, తిండి మీద కాదు నీ ధ్యాస ఉండాల్సింది, దేవుని మీద ఉండాలి. హిందీలో అంటారు లగన్. నీ లగన్ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద గురి పెట్టాలి. యోబు గ్రంథం 22-21 వర్షంలో ఒక మాటను చూడండి. ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 2 ఆశీర్వాదాలు ఉంది కదా, సమాధానము మేలు. నీకు సమాధానం లేదా, నువ్వు ఉపవాస ప్రార్థన చేసి దేవునితో మరి సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం అంటే ఏంటి? వాట్ ఈస్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం అంటే నీవు తిండికి దూరంగా ఉన్నావు, ఉపవసిస్తున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, మరి ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడి దేవుని ఆరాధిస్తున్నావు. ఇవన్నీ కూడా మనం కూడినప్పుడు ఇవన్నీ చేస్తాం కదా. చెట్టుకు కావాలి గాలి, నీరు, ఎరువు ఉంటే ఆ చెట్టు ఏమవుతుంది? పచ్చగా ఎదుగుతుంది. అలాగే విశ్వాసి కూడా ఉపవసించి ప్రార్థన చేసి వాక్యము, ప్రార్థన, ఆరాధన, ఉపవాసము, మందిరానికి వెళ్ళడము, తోటి విశ్వాసులతో కలిసికట్టుగా దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఆత్మీయ ఎదుగుదలకు మరి నీ సమస్యలకు పరిష్కారంగా మారిపోతుంది.
క్రీస్తుని పరిహారి, మర్చిపోవద్దు. పాట పాడతాం కదా, యేసేనా పరిహారి. కనుక దేవునితో నీవు సహవాసము చేస్తే నీ సమస్యలన్నీ కూడా తీరిపోతుంది. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడం అలవాటు. ఆయన శిష్యులతో కలిసి కూడా ప్రార్థన చేసినాడు, జనసమూహంలో ప్రార్థన చేసినాడు. కానీ తండ్రి అయిన దేవునితో ఎప్పుడు కూడా ఏకాంతంగా గడిపేది. నువ్వు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ఎదురు చూస్తావు ఎప్పుడు వాళ్ళతో నేను ఒంటరిగా గడపాలని. అవునా కదా? అంటే మీకు ప్రేమ అంటే తెలియదేమో కదా, తెలుసు కానీ చెప్పరు. యు లవ్ ఏ పర్సన్, యూ వాంట్ టు స్పెండ్ టైం, వాల్యుబుల్ టైం విత్ దట్ పర్సన్ అన్నట్టు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి. ఆయనే మన ప్రేమకు యోగ్యుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు తండ్రితో ఎంత బంధం అంటే హీ యూస్ టు స్పెండ్ టైం అలోన్ విత్ హిమ్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. మాథ్యూ 14:23. ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండాను. హల్లెలూయా. ఒంటరిగా ఉండడం మీకు ఎంతమందికి ఇష్టం? అబ్బా ఒంటరిగా ఎట్లుంటారండి? అబ్బా నాకైతే ఎంత ఇష్టమో ఒంటరిగా ఉండడం. ఎందుకంటే నేను ఒంటరిగా ఉండను. నాతో ఎవరు ఉంటారు? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని మంచి మధురమైన మాటలు. నా మాటలు వింటాడు, ఆయన మాటలు నేను వింటే ఒంటరితనం ఎలాగుంటుంది? అంటే ప్రభు కూడా తండ్రితో సంభాషిస్తూ ఉంటాడు. జనసమూహాలు పైబడుతున్నారు, శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. అదంతా ఆయనకు తృప్తి లేదు. ఆయన శిష్యులను పంపివేసి తండ్రి అయిన దేవునితో ఏకాంతంగా గడపడానికి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండాను. హల్లెలూయా. ఉదయం అయినప్పుడు కొన్ని పనులు చేసేస్తారు. స్త్రీల సంగతి నేను చెప్తాను. గబగబ కొన్ని పనులు ముగించుకొని భర్తను పంపించి పిల్లల్ని పంపించేసినాక ఇంకా ఏం చేయాలో వాళ్ళకు తోచదు. అప్పుడు ఏం చేస్తారంటే పక్కింటి ఆవిడ, ముందింటి ఆవిడ అందరు పెద్ద ఒక కమిటీ కూడుకుంటారు, సాప పరుచుకొని. ఇక మాటలే మాటలు అన్నమాట. విశ్వాసులైన స్త్రీలకి ఇది తగుతుందా? తగనే తగదు. దరిద్రం ఇంటికి వచ్చేస్తుంది. దరిద్రం పరిగెత్తుకొని వస్తుందంట. ఆయుధధారుడు వచ్చినట్టు వచ్చేస్తుందని నీ మీద పడుతుంది. నీ పిల్లలు ఎవ్వరు కూడా దానికి రారు. నీ పిల్లల నాశనం నువ్వు కనులారా చూస్తావు. నీ భర్త పెడత్రోలు వెళ్ళిపోతాడు. కుటుంబాన్ని కట్టుకోవడం ఆ రీతి కాదు. నీవు నీ పనులైన తర్వాత ఎవరితో సహవాసం ఉండాలి? నీకు దేవునితో సహవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనులన్నీ ముగించుకున్న తర్వాత దేవునితో మాట్లాడాలి. నీ కుటుంబ పరిస్థితి దేవునికి తెలియజేయాలి. ఆహారం కూడా ఒక పూట మానేసైనా దేవుని సన్నిధిని అనుభవిస్తే నీ యొక్క ప్రతి కార్యము ఆయన ఎంత అద్భుతంగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభు ఆ విధంగా మాదిరి చూపెట్టినాడు. హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఇన్ సాలిట్యూడ్. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. చూడండి హౌ హీ లవ్స్ టు బి అలోన్ విత్ గాడ్, అలోన్ విత్ హెవెన్లీ ఫాదర్. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో చేసినంత సేవ మరి ఎవరు మానవులు ఇంతవరకు చేయలేదు. అది లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవంట ఆయన చేసిన మహిమ కార్యాలు, సూచక్రియలు రాయడానికి. అంటే యోహాను 21:25 వచనంలో ఉంది, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే ఎన్ని కార్యాలు? 3.5 సంవత్సరాలే పరిచర్య. ఓన్లీ 3.5 years ఆఫ్ మినిస్ట్రీ. బట్ లుక్ ఎట్ ద వండర్ఫుల్ వర్క్స్ హీ హ్యాస్ అకంప్లిష్డ్. అంటే అలాగూ ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి. షుడ్ హ్యావ్ ఏ టైమ్ అలోన్ విత్ గాడ్. నా రూమ్లో నేను దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తుంటే అబ్బో అట్టి తీపి, అట్టి మాధుర్యం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండారు. ఒక చోటు తీసుకున్నాడు. హీ హ్యాస్ ఎ ప్లేస్, స్పెషల్ ప్లేస్ ఫర్ ప్రేయర్. ఆ చోటు ఎవరు ఉండరు అన్నమాట. ఏకాంతంగా పోయి ప్రార్థన చేస్తాడు. ఆయన వాడుక చొప్పున ప్రార్థనకు వెళ్ళేదని, వాడుక చొప్పున
గ్రంథము విప్పి వాక్యము చదివేదని, వాడుక చొప్పున మందిరమునకు వెళ్ళేదని. అట్ ఇస్ రెగ్యులర్ హ్యాబిట్. అలాగే దేవుని బిడ్డలు, విశ్వాసులు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే తప్పకుండా నీకు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరవడము ఉండాలండి. దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. క్రాస్ ఏమి చాటిస్తుంది? సిలువ గుర్తు అంటే భూమి మీద ఉన్న మానవుడు పరమందున్న దేవునితో సహవాసం. మరి అడ్డుకర్ర దేనికి సూచన అంటే నీవు తోటి విశ్వాసతో ఉన్న చక్కని బాంధవ్యం. దేవుని స్తోత్రం. అంటే వీ షుడ్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ కో-బిలీవర్స్. అది చాలా నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేసినారు? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేరు. ఎడతెగక ఉన్నారంట వారు. కంటిన్యూస్లీ దే వేర్ కమింగ్ టుగెదర్ అండ్ దే వేర్ ప్రేయింగ్, సింగింగ్, రీడింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్. అంటే అదే వారి శక్తి. దేవునికి వందనాలు. అంటే ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే తప్పకుండా నీవు దేవునితో కొద్ది క్షణాలు ఒంటరిగా గడపాలి. ఉపవాస ప్రార్థన, దేవునితో సహవాసం, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. నేను ఉపవాసిస్తున్నాను అని చెప్పి నలుగురికి ఏం చెప్పనవసరం లేదు. ద మోర్ యూ మెయింటైన్ ద సీక్రెసీ, ద మోర్ పవర్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఏం చెప్పనవసరం లేదు, నలుగురికి తెలియనవసరం లేదు. ఉపవాసం 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 అని ఊరికే పదే పదే ఏం చెప్పదు. ఎందుకంటే దాని విలువ పోతుంది, దాని శక్తి కోల్పోతావు. కాబట్టి రహస్యం అది చూసు, నీకు తండ్రి నీకేమి ఇస్తానన్నాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా చెప్దామా? లార్డ్ ద ఫాదర్ హూ సీజ్ యూ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ ఓపెన్లీ. ఒక భక్తుడు అంటాడు, ఒక 10 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసినా, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చదివినా నిన్ను పూర్తిగా మార్చేస్తుందంట, నీ తలరాత మార్చేస్తుందంట. దేవుని స్తోత్రం. అంటే చాలా గంటలు గంటలు ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. కానీ మీకు అనేకమైన పనిపాట్లు ఉన్నాయి, కుటుంబంలో చాలా భారం ఉంది, పని చేయకుంటే గడవదన్నప్పుడు అసలే ప్రార్థన చేయకుండా ఉండడం కానీ, అసలే వాక్యం చదవకుండా ఉండడం కాకుండా దొరికిన సమయం, కొద్ది సమయం మన వాక్యం చదువుకుంటూ, కొద్ది సమయం మన దేవునితో మాట్లాడడం, సహవాసం కలిగి ఉండడం చాలా అవసరం. అంటే ఉపవాసము, ప్రార్థన, దేవునితో సహవాసం అంటే నీవు మొట్టమొదటి ప్రాధాన్యత దేవునితో ఉన్న బంధానికి, సహవాసానికే ఇవ్వాలి. ద ఫస్ట్ ప్రయారిటీ. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభు పాదాల దగ్గర కూర్చోడానికి ఇచ్చింది. ఆమె పేరేంటి? మరియా. ప్రభు పాదాల దగ్గర ఉంది. ఆ దినాల్లో ధర్మశాస్త్ర చట్ట ప్రకారం, అంటే యూదుల నియమం ప్రకారం స్త్రీలు ఎవ్వరు కూడా మరి తోరా, ఆ ధర్మశాస్త్రం వినకూడదు. వింటే వారికి శిక్ష. మరి వారికి బోధించకూడదని, వారు కూడా స్వయంగా చెప్పకూడదని ఇలాంటి నియమాలున్న దినాల్లో యేసు ప్రభు ఒక స్త్రీని పాదాల దగ్గర కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎంత ఏకాగ్రతగా యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట మీద లక్ష్యము పెట్టింది. మార్త ఏం చేసింది? చాలా పనులు పెట్టుకుంది. యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వడానికే ఆమె అంత శ్రమ పడుతుంది. కానీ యేసయ్య మెచ్చుకున్నది ఎవరిని? మరియను. యేసయ్య అలసిపోయి వచ్చినాడు, చాలా బోధలు చేసి ఎంతో అలసిపోయినాడు. మంచి రుచికరమైన వంటలు వండడానికి ఆమె ఎంతో నడుము మరి బట్ట కట్టుకుంది, గట్టిగా మరి బలంతో పనిచేస్తూ ఉంది, రుచికరమైన ఆహారం సిద్ధపాటు చేస్తుంది. కానీ ప్రభు ప్రశంసించింది మరియను. మార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారిస్తున్నావు, అవసరమైనది ఒక్కటే, అది నాకు చాలా ఇష్టం. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్ అండ్ మేరీ హ్యాస్ చోజన్ ది బెస్ట్. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. హల్లెలూయా. మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి అనే ఆశతో మీరు వచ్చినారంటే మీరు చాలా ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్సెడ్ పీపుల్. గాడ్ విల్ బ్లెస్ యూ. మీరు ఇదే సమయం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కదా, లేకుంటే ఏదో క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు కదా, ఇంకెక్కడన్నా వెళ్ళొచ్చు కదా, ఫ్రెండ్స్ ఇంటికి, లేక బజార్లకు వెళ్ళొచ్చు కదా, ఏవేవో మార్కెటింగ్ చేయొచ్చు కదా. అవన్నీ ప్రక్కన నెట్టి, లేదు నేను దేవుని మందిరానికి వెళ్తాను, హల్లెలూయా, నేను ఉపవాసం ఉంటాను, దేవుని సన్నిధి నేను అనుభవిస్తాను,
వాక్యం వింటాను, నా ప్రవర్తన చక్కబెట్టుకుంటాను, నా హృదయంలో ఉన్న భారము వేదన అంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాను. వాట్ అన్ ఐడియా! ఇది ఎంత గొప్ప తలంపు! ఇది చాలా ఉత్తమమైన కార్యం. కనుక నీవు ఒక ప్లాన్ కలిగి ఉండాలి. చూడండి, ఒక బిల్డింగ్ కట్టడానికి మొట్టమొదట ఎడాపెడా బిల్డింగ్ కట్టరు. బిల్డింగ్ ఒకటి నిర్మాణం కావాలంటే మొట్టమొదట బిల్డింగ్ది బ్లూ ప్రింట్ వేస్తారు కదా, బ్లూ ప్రింట్ వేస్తారు. అలాగూ అనుదినము నీ జీవితము, నీ సమయము ఏ విధంగా నువ్వు వాడుకోవాలి. ఉదయం లేచినప్పుడు నువ్వేం చేయాలి, నీ తీరిక సమయంలో నువ్వేం చేయాలి, పనులు చేసిన తర్వాత విశ్రమించే వేళలు నువ్వేం చేయాలి, ఇవన్నీ నీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటే తప్పకుండా నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతావు. నాకు ఒక సహోదరి తెలుసు, పిలిచిన పేరంటానికి అంతా వెళ్తుంది, పెళ్ళి కాడ అందడమే ఆలస్యం. అందకుంటుంటుంది, ఏమో మునిచిపోయినారా, పెళ్ళి కాడ ఇంకా రాలేదు అంటే మీకు అన్ని పెళ్ళిళ్ళకు పోవాలి, అన్ని పేరంటాలకు పోవాలి. ఒకరోజు నేను పిలిచాను, నీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నువ్వు దేవునితో సమయం ఎప్పుడు గడుపుతావు నాకు తెలియదమ్మా. ఉద్యోగానికి కూడా లీవులు పెడతావు, ఇన్ని లీవులు పెడతావేంటి? లేదమ్మా, ఇక వీళ్ళు చెప్తుందన్నమాట, కొమ్మ కోన మీద ఉన్న బంధువుల అదంతా చెప్పుకుంటూ నేను ఆ పెళ్ళికి పోవాలి, ఈ చావుకు పోవాలి, ఇక్కడ ఫ్యూనరల్ ఉంది, అక్కడ పోవాలి, హాస్పిటల్ పోవాలి, నీ జీవితం అంతా ఇలా అయిపోతుంది, నీకంటూ సమయం లేదు. నేను ఒక మాట మీతో చెప్తున్నాను, ఏదన్నా మీరు ఇతరులకు ఇవ్వండి, కానీ సమయం మాత్రం ఇతరులకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇస్తే తిరిగి రాదు. ఎంతమంది నాతో అంగీకరిస్తారు? హల్లెలూయా! టైమ్ ఈజ్ సో ప్రెషియస్. ఇఫ్ యు గివ్ యువర్ టైమ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్. అందుకే మీ సమయాన్ని ఎవ్వరు దోచుకోకుండా జాగ్రత్త పడాలి. విశ్వాస్ సమయం ఉన్నప్పుడు నీకు దేవుడిచ్చిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించాలి. సమయము దేవుని కొరకు నువ్వేం చేయాలి? కేటాయించాలి. తప్పకుండా దేవుని సన్నిధిలో దేవునితో ఉన్న సహవాసము నీవేం చేయాలి? అభివృద్ధి పరచుకోవాలి. హల్లెలూయా! నా పేరట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తాను. నేను అడుగుతాను అంటే నాకు ఉపవాసం ఉండడానికి శక్తి దయచే ప్రభువా. నేనేం ఉపవాసం ఉండకుండా ఉపవాసం ఉన్నానన్నట్టు మరి ఏదో మరి ప్రదర్శించుకోవడం నాకు అసలు రాదు. మరి నేనేమంటున్నానంటే ఇఫ్ యు ఆస్క్ గాడ్ డెఫినెట్లీ హీ విల్ ప్రొవైడ్. ఉపవాసం ఉండడానికి నాకు శక్తి దయచే ప్రభువా. మీరు ఒక్క వారం అడిగి చూడండి, మీరు ఉపవాస వీరులైపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! మీరు ఒక్క వారం అడగండి, దేవా నీతో సమయం గడపడానికి నాకు సమయాన్ని దయచేయి. తప్పకుండా గంటల కొలది గడపడానికి దేవుడు కృపనిస్తాడు. దేవా నాకు మోకాళ్ళు వంగరాదు, మోకాళ్ళు వంచి నీ సన్నిధిలో నేను మొరపెట్టుకోవడానికి నాకు కృప దయచేయమంటే మీ మోకాళ్ళను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. అది నాకు జరిగింది. హల్లెలూయా! ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశనే లేకుంటే ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఆశించాలి. నాకు అలాంటి భక్తి కావాలి. వారు దేవునితో సహవాసం చేయకుంటే వారు ప్రజలకు ఏ విధంగా దేవుని కార్యాలు తెలియజేయగలిగినారు, దేవుని మాటలు ఏ విధంగా వారి నోటి నుండి వచ్చి దే ఆర్ స్పెంట్ ఇనఫ్ టైం విత్ గాడ్. మరి ఈరోజు ప్రార్థన చేయడం చాలామందికి ప్రార్థననే లేదు, అసలు ప్రార్థన అలవాటే లేదు. అన్ని కార్యాలకు సమయం ఉన్నది కానీ ప్రార్థన చేయడానికి సమయము లేదు. ఇది ఎవరు చేసిన పని? ఇది శత్రువు చేసిన పని. ప్రార్థనకే సమయం లేదు, అన్నిటికి సమయం ఉంటుంది. పొద్దునుండి సాయంత్రం దాకా రాత్రి దాకా పని చేస్తారు, పని చేయమంటే. కానీ కొన్ని నిమిషాలు దేవుని దగ్గర గడపాలి, దేవునితో సహవాసం కావాలి. నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. కానీ సాతానుడు ఎంత కుయుక్తిపరుడు! పనులు పెట్టి నీకు పనులు ఇచ్చేసి దేవునితో సహవాసం లేకుండా నిన్ను దరిద్రతకు నెట్టుకుపోతున్నాడు సాతానుడు. కాబట్టి నువ్వు సాతాను యొక్క తంత్రాలను ఎరిగి నీవు దేవునికి సమయం ఇవ్వాలి. నెవర్ బీ టూ బిజీ దట్ యు డోంట్ హ్యావ్ టైం ఫార్ గాడ్. అంత బిజీగా నువ్వు కానవసరం లేదు. ఎందుకంటే నేను అంతటా ఉరుకులాడితే నాకు దేవునికి ఉన్న సమయం ఎక్కడుంది? నేను దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రజలకు నేనేం చేయాలి? వాక్యం అందించాలి కదా. ఇన్ ఆర్డర్ టు గివ్ ఐ హ్యావ్ టు గెట్. వితౌట్ గెట్టింగ్ హౌ కెన్ ఐ గివ్? కాబట్టి నీవు నీ కుటుంబం కొరకున్న ఆశీర్వాదాలు పొందుకోవడానికి సమస్యలు అనేకంగా ఉంది. ఈ సమస్యలకు పరిహారి ప్రభువే. కొందరు తల్లిదండ్రులు ఎన్ని బ్యూరోలు తిరుగుతారో చెప్పలేం. ఆ బ్యూరో ఈ బ్యూరో చెప్పులు అరిగిపోతుంది కానీ ఒక్క ప్రపోజల్ క్లిక్ కాదు. ఎందుకు? దేవుని దగ్గర దేవుని తలంపు అడగడానికి
దేవుని దగ్గర విచారం చేయడానికి, వారి బాధ చెప్పుకోవడానికి, వారి పిల్లల విషయము దేవునికి తెలియజేయడానికి సమయము లేదు. దేవుడు కూడా అంటాడు, తిరగండి, తిరుగుడు తిరగండి, చెప్పులు అరిగిపోయేదాకా తిరగండి, మీకు జవాబు రాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తాడు. నేను ఉట్టిగా చెప్పడం లేదు, నేను చెప్తున్నాను కదా. బీయింగ్ ఎ ఫ్యామిలీ ఉమెన్, ఐ నో దట్ హౌ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. నేను చెప్పాను ఒకసారి, నా కుమార్తెకు సంబంధం కావాలి, నేనేమో ఇక్కడ వాక్య పరిచయం చేయాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇది మేనేజ్ చేయాలి, అబ్బబ్బా ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. నా బిడ్డకు నేను ఎక్కడ వెళ్ళి అల్లుని వెతకాలి? అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని నేను దేవునితో మాట్లాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాను, 10 కార్యాలు రాసుకున్నాను, నా అల్లుడు ఎట్లుండాలని 10 పాయింట్స్ రాసుకున్నాను. ఆ 10 పాయింట్స్తో తలుపు దట్టి రావాలి ఆశీర్వాదం అని మనసులో అనుకున్నాను. 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేసినాను. డానియల్ ఫాస్టింగ్ ఎక్కువగా చేసేదాన్ని. పిల్లల కొరకు ప్రార్థన చేయడం, జవాబు పొందుకోవడం, ప్రార్థన చేయడం, జవాబు పొందుకోవడం, అన్నిట్లో దేవుని హస్తం చూడగలిగినాను. అలాగే నా కుమార్తెకు తలుపు తట్టి సంబంధం వచ్చింది. ఏవేవి నేను 10 పాయింట్లు కోరినాను అన్నీ కూడా ఆ బిడ్డలో నేను చూడగలిగినాను. దేవుని స్తోత్రం. ఎంత లాభం అండి ఉపవాస ప్రార్థన చేస్తే కదా, ఎన్ని పైసలు మిగిలిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు అంత నమ్మదగిన వాడు. కీర్తనలు 81:10, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదను. తర్వాత ఉపవాస ప్రార్థన చేసేవారు దేవుడు ఏం చెప్తున్నాడు కూడా వినాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి వన్ వే ట్రాఫిక్ కదా. ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, ఉపవసిస్తున్నాను అని చెప్పి మరి దేవునితో సహవాసం ఉండాలని చెప్పి ఇక ఒకటే లొల్లి, ఇక కేకలు, ఆ కనాను స్త్రీ పెట్టినట్టు బొబ్బలు పెట్టి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అటువంటి వారితో దేవుని సేవకురాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వన్ వే ట్రాఫిక్ కాదు ఉపవాస ప్రార్థన. దేవునితో సహవాసం అంటే నువ్వు ప్రార్థన చేసి నీ విన్నపాలు తెలియజేసిన తర్వాత యూ టు వెయిట్ ఫర్ హిస్ వాయిస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా మాట్లాడతాడు దేవుడు. దేవుడు ఇట్లా మాట్లాడతాడని చాలామంది వచ్చి నన్ను అడుగుతారు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఉనికి కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం. తప్పకుండా మాట్లాడతాడు. అది నా అనుభవం. నువ్వు నీ చెవులకు ఆయన తన శబ్దాన్ని వినిపిస్తాడు. యు లిసన్ టు హిస్ సైలెంట్ విస్పర్. నీ చెవిలో గుసగుసలాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి నీవు మాత్రము నీ బాధంతా వ్యదంతా ఒలకపోసుకోవడం కాదు, దేవుడు ఏమంటున్నాడు కూడా నీవు వినాలి. మౌనము రాదు చాలామందికి. టు బి క్వైట్ దే డోంట్ నో. అది వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం. ఏంటంటే కొడుకున్నప్పుడల్లా అల్లర్లు చేయడం చాలా గొప్ప ఉద్యోగం అనుకుంటారు. నన్ను అడిగితే అది ఉద్యోగం కాదు. ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. దేవుడు అల్లరికి కర్త కానే కాదు. చాలా అల్లరి చేస్తే మీరు గమనించాలి, ఏదో డిఫెక్ట్ ఉంటుంది తప్పకుండా. మిక్సీ ఆన్ చేయగానే అదే ఆ బ్యాంకులో పనిచేసే దినాలు అలసిపోయి వచ్చిన బ్యాంక్ నుండి, అయ్యో పొద్దున్న లేచి పిల్లలకు టిఫిన్లు కట్టాలి, దోశలు చేయాలి, అయ్యగారిని పంపాలి, నాయన ఎంత పెద్ద పని, అలసిపోయినాను. ఇక మిక్సీలో వేస్తే పెద్ద శబ్దం కప్పు ఊడినంత. చూస్తే ఏమైంది, అయిపోయింది అనుకున్నా, గంధంలాగా అయిపోయింది పిండి అనుకొని చూస్తే ఒక్క గింజ కూడా కదలలేదండి. ఎంత మోసం అండి ఇది. ఇంత శబ్దంలో లేదన్నమాట శక్తి. తర్వాత నేను దాన్ని వేసుకొని ఆటోలో పోయి అక్కడ పోయి రిపేర్ సెంటర్ పోయి వేసి తీసుకొని వచ్చినప్పుడు సప్పుడు లేకుండా చక్కగా రుబ్బి పని అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం నువ్వు అల్లరి చేయడంలో కాదు నీ శక్తి. మౌనంగా దేవుని సన్నిధిలో ఉండడం కూడా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టు వెయిట్ అపాన్ ద లార్డ్, టు బి క్వైట్ బిఫోర్ హిమ్, బిఫోర్ హిస్ మెజెస్టీ. అంత గొప్ప దేవుని సన్నిధిలో నువ్వే పాటి వాడవు, ఏ పాటి దానివి, నీ పెట్టే లొల్లి లేక అరుపులు కేకలు ఏ పాటి. అందుకే 65వ కీర్తన మొదటి వచనంలో, దేవా సీయోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసినది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేది. అంటే దాని అర్థము నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించొద్దని కాదు. మనం స్తుతించకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. కానీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలా అంటే కేవలం కేకలతో మాత్రం కాకుండా దేవుని శబ్దాన్ని నువ్వు వినునంతగా, అంటే మౌనంగా దేవుని సన్నిధితో నువ్వు నింపబడుతున్నావు అన్నమాట.
ప్రార్థన చేయడం కూడా నువ్వు పనులు చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. అది నేను 26 సంవత్సరాల పరిచర్యలో ప్రతిరోజు చేసే పని ఏంటంటే, చాలా పనులు ఉన్నప్పుడు ఐ కీప్ ప్రేయింగ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్, ఐ విల్ బి ప్రేయింగ్. ఏదైనా పని చేస్తుంటే కూడా ప్రార్థన మోడ్లో పెట్టేస్తాను నా మైండ్. దేవుడు మాట్లాడుతుంటే వింటాను, నేను మాట్లాడుతుంటే దేవుడు వింటాడు. అనేకమైన ప్రార్థనలకు జవాబు నేను అలా చూడగలిగినాను. అంటే నీవు వ్యర్థంగా నీ సమయాన్ని గడపకుండా ఎక్కువగా అతిగా మాట్లాడడం, మాటికి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం, అవన్నీ మానుకోవాలి. డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్మీస్ అంట. ఒక యుద్ధం గెలవడానికి క్రమశిక్షణ చాలా అవసరం. సాతానుపై దాడి చేసి సాతాను రాజ్యాన్ని కూలగొట్టాలి. సాతాను యొక్క ప్రయత్నాలు నీ మీద, నీ కుటుంబం మీద మరి విసురుతున్న ఆ అగ్ని బాణము లాంటి అస్త్రాలను ఆర్పివేయాలి. నువ్వు గెలవాలి అంటే తప్పకుండా నీకు ఏం కావాలి? క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్ కావాలి. నీ ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, ఆత్మీయ జీవితం, మందిరానికి క్రమంగా వెళ్ళడం, అక్కడ మందిరము మరిలో ఉన్న కార్యక్రమాల్లో పాల్పొందడం, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. ఇవన్నీ నీకు ఆశీర్వాదం ఇస్తుంది. ఇదే దేవునితో ఉన్న సహవాసం. అంటే దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా చేయడం, దేవుని సన్నిధికి మర్యాద క్రమములతో సమయాన్ని పాటించి దేవుణ్ణి గౌరవించడం. వాట్ ఈజ్ ఆనరింగ్ గాడ్? దేవుని గౌరవించడం అంటే ఏంటి అంటే, నీవు దేవుని సన్నిధికి చాలా భయభక్తులతో దేవుని నీవు మరి గౌరవిస్తూ సన్నిధిని ప్రేమించి సకాలంలో రావడం. అంటే టు మెయింటైన్ దట్ టైం, వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ వర్డ్. ఆ సమయం మాకు కావాలి. ప్రజలందరూ ఆరాధనలో పాలు పొందాలి. వాక్యం వినే సమయంలో అందరూ నిండిపోతారు, కానీ దేవుని ఆరాధించడం ఎప్పుడు? పాటలు పాడడం ఎప్పుడు? ప్రార్థన వారు మిస్ అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు మిస్ అయ్యి కేవలం వాక్యం విని వెళ్ళిపోతారు దులుపుకొని. అలాంటి దేవుని అగౌరవపరచడం అనిపిస్తుంది. కాబట్టి దేవునితో సహవాసం అన్నప్పుడు సరి అయిన సమయానికి వచ్చి మరి దేవుని ఆలయంలో నిండుకొని మరి ఆ క్రమాన్ని, ఆ సమయాన్ని పాటిస్తూ దేవుని మాటలు చూడండి. భక్తులు నిలబడినప్పుడు ఏ మాట నీకు హృదయానికి తాకుతుందో అది నీకు మేలుకరంగా మారిపోతుందో నీకు తెలియదు కదా. దేవుని సన్నిధిలో విడుదలయ్యే ప్రతిది కూడా చాలా విలువైంది. కాబట్టి సమయాన్ని పాటించడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాసము దేవునితో సహవాసం అనే వర్తమానాన్ని మీకు అందించినాను. యూ హ్యావ్ టు ప్రే. దేవుడు అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడని నేను ఈరోజు ఆలోచించినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. హెబ్రీ 11:7, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. ఈ వాక్యం మీద నేను గురిపెట్టి ధ్యానించినాను. నా ధ్యాన సమయంలో చాలా అద్భుతం అనిపించింది. ఏంటంటే, నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అంతవరకు చూడని కార్యాలు చూడడానికి దేవుడు నోవహుకు కృపను ఇచ్చినాడు. హల్లెలూయా. ఇది నేను బాగా రెడ్లో అండర్లైన్ చేసుకున్నాను. అది వరకు చూడని కార్యాలను చూడడానికి దేవా నాకు నీవు ఆ భాగ్యాన్ని దయచేయి. దేవుని స్తోత్రం. నోవహు అది వరకు చూడని కార్యాలు ఏంటంటే, వర్షాన్ని ఎప్పుడు చూడలేదు. అంతవరకు వర్షం భూమి మీద పడలేదు. మహాప్రళయం రాబోతుంది, ఓడ నిర్మాణం చేయాలంటే ఆయన ఏమి ఇంజనీర్ కాదు కదా, ఎంటెక్ బీటెక్ నోవహు చేసింది. ఇట్ డజంట్ ఏమి డిజైనరా, పెద్ద ఓడ నిర్మాణకుడా కానే కాదు. దేవుడు అతనికి అడుగడుగున ఏమిచ్చినాడు? జ్ఞానం ఇచ్చినాడు, సామర్థ్యం ఇచ్చినాడు, నైపుణ్యతనిచ్చినాడు. అది వరకు చూడని సంగతులను చూడగలిగినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట బాగా మీ హృదయంలో ముద్రించుకోండి. హెబ్రీ 11:7, అది వరకు చూడని కార్యాలు నువ్వు చూడాలి. నీ కుటుంబంలో ఇంకా పిల్లలు మారుమనసు పొందలేదు, భర్త మారుమనసు లేదు, భార్య మారుమనసు పొందలేదు. అది వరకు చూడని కార్యం ఏంటంటే, కుటుంబంతో రక్షణ పొంది కుటుంబంతో దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. అది వరకు నువ్వు చూడని కార్యాలు చూసేసినావు. హల్లెలూయా. సొంత ఇల్లు లేదు, అది వరకు నువ్వు ఎప్పుడు చూడలేదు. దేవుడు నీకు ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక సొంత గృహాన్ని ఇస్తే ఎంత సంతోషం కదా. మరి నీకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్స్ అంటున్నారు మరి నీ యొక్క ఆరోగ్యం బాగలేదు, ఇది చాలా డేంజరస్ అంటున్నారు.
మా వల్ల కాదంటున్నారు, కానీ అది వరకు నువ్వు చూడని ఆరోగ్యాన్ని నీ శరీరంలో చూడగలిగితే ఎంత గొప్ప కార్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది వరకు చూడని కార్యాలను నీ జీవితంలో నువ్వు చూస్తావని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి. దేవుని సన్నిధిలో మనం భయభక్తులతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపవాస ప్రార్థన దినము తండ్రి, ప్రతి ఉదయము కూడా ప్రార్థనలు చేసుకుంటున్నారు. వారంకి ఒక రోజు 24 గంటలు నీ సన్నిధిలో వారు ఏర్పాటు చేసుకొని ఆహారమునకు దూరంగా, ఈ లోకరీతిగా ఉన్న సుఖాలకు దూరంగా ఉండి నీకు దగ్గరగా ఉండడానికి మాకు నేర్పుమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నీకు సమీపంగా మేము ఉండాలి. మమ్మను ప్రభువా నీకు స్నేహితులుగాను పిలుస్తున్నావు. నా ఆజ్ఞలు మీరు గైకుంటే మీరు నాకు స్నేహితుల వలె ఉంటారు. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరైతే మీరు పనికిరాని వారు అవుతారు. తీగ వలె బయటకు పారవేయబడతారు. నీతో మేము కలిసి ఉంటే ఎంత సుఖము. నీ సన్నిధిలో సంపూర్ణమైన సుఖము, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖము, ఆశీర్వాదాలు నీ సన్నిధిలో మాకుంది. నీతో సహవాసం చేస్తే మాకు ఆనందము, నీతో సహవాసం చేస్తే మాకు క్షేమము, మేలు, సమాధానము కలుగుతుంది. కనుక ప్రభువా, మేము అలాంటి సమయాన్ని అలక్ష్యంగా అల్లాటప్పగా తీసుకోకుండా కొన్ని గడియలు నీతో గడపడానికి మాకు సహాయం దయచేయండి. ఉపవాసము దేవునితో సహవాసం. అవును తండ్రి, భక్తులు నీతో సహవాసం చేసి ఎంతెంత గొప్ప కార్యాలు చేయగలిగినారు నాయన. ప్రతి కుటుంబంలో కూడా దేవునితో గడిపే వ్యక్తులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సమస్య కూడా పరిష్కరింపబడుతుంది మేము కలిసికట్టుగా ఉన్నప్పుడు. మాకు అసాధ్యమైనది ఏది ఉండదని సెలవిచ్చిన దేవుడు నాయన. ఈ యొక్క సందేశం టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు దీవెనకు కారణంగా చేసి వారి అవసరతలు కూడా మీరు తీర్చాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని, వారి అక్కర్లన్నీ తీర్చమని, వారి శరీరాలకు కావాల్సిన ఆరోగ్య బలములు దయచేయమని, వారి మనసులో ఉన్న వేదన తొలగించమని, వారి మదిలో ఉన్న చింతను కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాళ్ళ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుని
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము